సో దయచేసి అది వల్లేటట్టు మాత్రం అకాకుల విషయంలో ఎటువంటి కూడా భయపడడం అన్ని పార్టీల నుండి వచ్చేసినటువంటి నా అకాకుల ప్రజలందరూ కూడా అవసరం తెలియజేస్తున్నాను. మరి ఎస్పీ గారితో 12 నెలలు అకాకులు ఎస్పీ వచ్చిన దగ్గర నుంచి మీ అడ్మిషన్ చూస్తున్నాం. మన ప్రాంతం నడుస్తుందని చెప్పింది దానికి మీ అందరూ సహకారం. సో ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి నాయకత్వం వల్ల మరియు ఒక కాన్స్టిట్యూన్సీ చాలా సౌమ్యంగా తీసుకొని ప్రశాంతంగా తీసుకొని గ్రామాలందరూ కూడా పోస్ట్ పోలింగ్ సాధించబడినటువంటి సాధన. సో మీ అందరి సహాయ సహకారాలు అందించినందుకు అలా పోస్ట్ గోల్డ్ మెడల్ కానీ పోస్ట్ పోలింగ్ వైలెన్స్ కూడా చేసినందుకు మీ అందరికీ పోలీసు వారి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రక్రియలో ముఖ్యమైనటువంటి అకమైనటువంటి పోస్ట్ పోల్ దశ కంప్లీట్ అయిన ఆఖరి రకమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఇంకా ఉంది. ఈ కౌంటింగ్ ప్రక్రియ కంటే ముందుగా మనకి జూన్ 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ ఈవినింగ్ అలా ప్రకటించబడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ చూసి ఎవరైనా భావోద్వేగాలకు గురయ్యేటువంటి అక్కడైనా ఒక సందర్భాలు ఉండొచ్చు. అలాంటి భావోద్వేగాలను కూడా మనం నియంత్రణలో పెట్టుకోవాలి, సమయంలో పాటించాలి. అలాంటి అవసరం ఎంతైనా ఉంది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి అతి కొద్ది జిల్లాల్లో వైలెన్స్ లేకుండా ఎంతవరకు పూర్తి చేసినటువంటి జిల్లాలో మన అనకాపల్లి ఉండమైనటువంటి మనందరం కూడా గర్వపడాల్సినటువంటి విషయం. సో ఏదైతే మన గర్వపడుతూ ఇప్పటివరకు వస్తున్నామో దీనిని కొనసాగించాలి. రాష్ట్రంలోనే అత్యంత శాంతియుతమైన వాతావరణంలో ఎలక్షన్ ప్రక్రియ అంతటినీ పూర్తి చేసుకున్న జిల్లాగా మన జిల్లా గుర్తింపబడినటువంటి పొందే విధంగా మనందరం కూడా కృషి చేయాలని నేను కోరుతున్నాను. మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా మీ యొక్క ప్రాంతం అది విలేజ్ అవ్వచ్చు, మండలం అవ్వచ్చు, రాష్ట్ర మన జిల్లాలో